ఇష్టమైన రాక్షసుడు పార్ట్ 7. నాకేం ప్రాబ్లం లేదు, కానీ నువ్వు సిగ్గుతో ఇబ్బంది పడతావని ఆగిపోయాను. రా వేస్తాను అని రాధిక బయట పట్టుకుంటాడు కృష్ణ. యూ అల్లరి మామ, ఓ బయటికి అని కృష్ణని తోసి డ్రెస్ చేంజ్ చేసుకుంటూ నవ్వుకుంటుంది. బయటికి వచ్చిన కృష్ణ కూడా నవ్వుతూ బెడ్షీట్స్ మార్చేసి రూమ్ అంతా సర్దేస్తాడు. యశిత పడిన బ్రేక్ఫాస్ట్ తిన్నాక టాబ్లెట్స్ వేసుకుని కూర్చుంటుంది రాధిక. ఇల్లంతా నీట్గా సర్దుతూ రాధిక కోసం ఫుడ్ ఒకలా, బర్త్డే బాయ్ కోసం మరోలా వంట చేసి కృష్ణ కోసం పాయసం కూడా చేస్తుంది యశిత. ముగ్గురు ఆఫీస్కి వెళ్ళలేదు. మేనేజర్తో మాట్లాడతాను, మొబైల్ ఇవ్వు కృష్ణ. అలాగే అని రాధిక చేతిలో మొబైల్ పెట్టి వాళ్ళిద్దరూ బట్టలు మెషిన్లో వేసిన యశిత దగ్గరికి వెళ్తాడు. హెల్ప్ చేయను యశి. పొద్దున్న అయిపోయింది, నువ్వు మేడం దగ్గర కూర్చో. మీ మేడం ఆఫీస్ కాల్లో బిజీగా ఉంటుంది, కానీ నీ సంగతి చెప్పు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? దేని గురించి? రాణా సార్తో నీ ప్రేమ గురించి. అది అయిపోయిన కథ అన్నయ్య, చేసేదేం లేదు. అయిపోయింది అని నువ్వు అనుకుంటున్నావు. నీ పెళ్లి రాణా సార్తో చేయాలని గట్టిగా ఫిక్స్ అయింది రాధి. అబ్బో రాధి, ముద్దు పేర్లు కూడా ఉన్నాయి. అన్నీ ఉన్నాయి, ఉంటాయి. నేనే మీ మేడం ప్రేమకి సరెండర్ అయిపోయాను. ఇక జరిగేది మా పెళ్ళి. రాణా సార్ రియాక్షన్ ఎలా ఉన్నా తనని మాత్రం వదులుకోండి. గుడ్ గుడ్, మంచి ఫామ్ లో ఉన్నారు అన్న వదిలింది. టాపిక్ డైవర్ట్ చేయకు చెల్లెమ్మ, నువ్వు రాణా సార్తో పెళ్లికి రెడీగా ఉండు. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాంలే అన్నయ్య. ఇప్పుడు నీ బర్త్డే కోసం మంచిగా వండి వడ్డిస్తాను, తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు. రాధి వండితే ఆలోచించాలి, కానీ నువ్వు వండితే కళ్ళు మూసుకొని తినొచ్చేసి. ఆహా, మరి రోజు దాని వంటే తిని తరించచ్చు కదా కిట్టయ్య. ఇంకా నేనెందుకు, నాకు ఈ 4 రోజుల పెళ్ళాం పోస్ట్ ఎందుకు అని నీరసంగా ఉన్న బుస్సుమని అరుస్తుంది రాధిక. వినేసిందిరా కాస్తి. ఇక ఆడుకుంటుంది నాతో అని తలగొక్కుంటూ హాల్లోకి వెళ్ళి, హిహి అది రాదమ్మా, నువ్వు ఇంకా వంట చేయడంలో ఎక్స్పీరియన్స్ పర్సన్ అవ్వలేదు, అందుకే అలా అన్నాను. అయినా వారం రోజులుగా నీ చేతి వంటగా తింటున్నాను. నీ హెల్ప్ లేకుండా వంట చేయలేదు కదా. నాదే ఉందిలే ఏదో తూతూ మంత్రం హెల్ప్. కష్టం నీదేలే రాదమ్మా. నీ మాటలతో నన్ను కరిగించలేవు కిట్టయ్యా. మరి చేతలతో కరిగించమంటావా అని కళ్ళెగరేస్తాడు. ఛీ, బుద్ధి లేని కిట్టయ్య. లోపల నీ చెల్లి ఉంది, వింటే ఇద్దరిని చీప్ గా చూస్తుంది. తనకి నీ తమ్ముడితో ఫ్యూచర్ లో ప్రాక్టీస్ అవుతుందిలే రాదమ్మా. నోరు మూయి కిట్టయ్య అని కృష్ణ నోటి మీద చేపెట్టి కళ్ళురుముతుంది. అరచేతికి 4తో ఎంగిల్ రాస్తాడు కృష్ణ. గబుక్కుమని చేయి తీసేసి, మరీ గబ్బు పిల్లాడివి అయిపోయావు అని కసురుతుంది. రాత్రి అందాలు విందు కాస్త రుచి చూపించావు, అందుకే గబ్బు ఆలోచనలు మైండ్ నుంచి పోవట్లేదని నవ్వి ఇష్ట రావడం చూసి గుడ్ బాయ్ లా కూర్చుంటాడు. మేడం వడ్డించరా? ఏం స్పెషల్స్ చేసావేంటి? అన్నయ్య కోసం బిర్యానీ, చికెన్ పెప్పర్ ఫ్రై, పాయసం, మీకోసం దాల్ కిచిడి. అన్నకి ముచ్చటగా 3, నాకు ముష్టి 1. బాగుంది నీ పక్షపాతం. మీకు ఫీవర్ గా ఉంది, చికెన్ ఇంకా వేడి చేస్తుంది, కావాలంటే పాయసం తాగండి, నో ప్రాబ్లం. కృష్ణ వంక చూస్తుంది రాధిక. యశి, తనకి వైరల్ ఫీవర్ కాదురా, జస్ట్ టాటూ ఎఫెక్ట్, కొంచెం తింటే ఏం కాదులే. నీ సగం భార్యకి బాగానే సపోర్ట్ ఇస్తున్నావే అన్నయ్య. మనం బిర్యానీ తింటూ తనకి వెజ్ తినమంటే ఎలా రా, కొంచెమే ప్లీజ్. తిన్నాక నిద్రపోకుండా ఉంటాను అంటేనే ఓకే. రాధిక వంక చూస్తాడు కృష్ణ. ఓకేలే, ముందు వడ్డించమని మీ చెల్లిని. అమ్మయ్య, వడ్డించు యశి అని కృష్ణ చెల్లికి హెల్ప్ చేసి అన్ని హాల్ మధ్యలో సెట్ చేశాక ముగ్గురు 3 ప్లేట్స్ తో రెడీగా ఉంటారు. బిర్యానీ తిన్నాక రాధిక దీని చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది అని వేడి లాక్కుంటూ పాయసం బౌల్ అందుకుని ఆస్వాదిస్తూ తాగుతుంది. కృష్ణ కూడా పొట్ట నిండా బిర్యానీ తిని పాయసం బౌల్ కూడా ఖాళీ చేసి కదల్లేక అక్కడే కూర్చుంటాడు. రిషిత అన్ని సర్దేసి నిద్ర రావడంతో సోఫాలో వాలిపోతుంది. కృష్ణ రాధిక ఫ్లోర్ మీద మాట్లాడుకుంటూ ఫుల్ గా నిద్రపోతారు. ఈవినింగ్ నిద్రలేచిన యశిత రాధిక నిద్రపోవడం చూసి ఎన్నిసార్లు చెప్పినా వినరు అని తల కొట్టుకొని ఫేస్ వాష్ చేసుకుని కాఫీ ప్రిపేర్ చేయడానికి వెళ్తుంది. కిచెన్ లో నుండి వస్తున్న శబ్దాలకి మెల్లిగా కళ్ళు తెరిచిన కృష్ణ నిద్రపోతున్న రాధికని ఊపేసి నిద్ర లేపేస్తాడు. ఏంటి కృష్ణ, పడుకో నువ్వు ప్లీజ్. యశి నిద్ర లేచిందే, నువ్వు నిద్రపోయావని తిడుతుంది ప్లీజ్.
అమ్మో నీ చెల్లి టార్చర్ నా వల్ల కాదు, వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంటాను. కాఫీ తీసుకురా అనేసి తన గదిలోకి వెళ్ళిపోతుంది రాధ. రాధిక భయం చూసి కృష్ణకి నవ్వు ఆగదు. ఫ్యాషన్ వరల్డ్ చైర్మన్ ఒక ఎంప్లాయీకి భయపడ్డం వాట్ ఏ వండర్ అనుకుంటాడు. కాఫీ కప్తో కూర్చున్న ముగ్గురులో ముందు యశోధర నోరు తెరిచి రాధికని తిట్టడం స్టార్ట్ చేస్తుంది. తలదించుకుని తన కాఫీ తనే గబగబా తాగేసి మామ బయటికి వెళ్దాం పద, దీని గోలలు పడటం నా వల్ల కాదు. నాది గోలలా ఉందా మీకు? యశి బయటికి వెళ్దాం రెడీ అవ్వు. కృష్ణ మాటలకి మూతి తిప్పేసి లోపలికి వెళ్తుంది యశిత. అమ్మా బ్రతికించావు కృష్ణ, పద బయటకు పోదాం. డిన్నర్ కూడా బయటే ఫిక్స్ అవ్వు. ఈ రోజు నీ బర్త్డే, సో నాకు రెస్ట్ అన్నమాట. నీకు ఇవాళ రెస్ట్ ఇవ్వాలని ఎన్నో ప్లాన్ చేశాను, కానీ ఇలా ఫీవర్ తెచ్చుకొని రెస్ట్ తీసుకున్నావు. అరే రే, అయితే నెక్స్ట్ వీకెండ్ నా ప్లాన్ ఇంప్లిమెంట్ చేయి. అలాగే రథమ్మ, పద రెడీ అవుదాం అని కృష్ణ రాధికని లోపలికి తీసుకెళ్తే కొద్ది సమయం తర్వాత ముగ్గురు వైజాగ్ రోడ్ల మీద చక్కర్లు కొడుతూ నచ్చింది తింటూ ఫైనల్ గా బీచ్ లో సెటిల్ అవుతారు. రాధి, సో ఒక చిన్న బ్రేక్ అన్నమాట. నేను చెప్పేది క్లారిటీగా వినండి అబ్బా. నేను చాలా 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 వరస్ట్ సిచ్యువేషన్ లో ఉన్నాను. నా పిల్లలకి ఒక మంచి ఫుడ్ ఇచ్చే సిచ్యువేషన్ లో కూడా నేను లేను, నాకున్న ప్రాబ్లమ్స్ వల్ల. ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను, ఒకానొక టైంలో మేము కింద పడిపోయాం, అసలు ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్ లో ఉన్నా. కానీ మళ్ళీ లైఫ్ ని కొత్తగా స్టార్ట్ చేశాం. ఈ కొత్తగా స్టార్ట్ చేసిన లైఫ్ లో ఏంటంటే మా పేరెంట్స్ కానీ మా హస్బెండ్ పేరెంట్స్ కానీ ఎవ్వరూ మాకు సపోర్ట్ చేయట్లేదు. చాలా హర్టింగ్ మూమెంట్స్ చాలా జరిగినాయి. సో అందుకని నేను మీ హెల్ప్ అడుగుతున్నాను. మీ వల్ల అయింది ఎంతో కొంత, ఏదైనా సరే హెల్ప్ చేయండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పెట్టినప్పుడు ఒకళ్ళిద్దరు రియాక్ట్ అయ్యారు, అమౌంట్ కూడా పంపించారు. చాలా హ్యాపీగా అనిపించింది. సో నేను వీడియో లాస్ట్లో పెట్టడం వల్ల మీకు రీచ్ అవ్వలేదేమో, అందుకని నేను వీడియో మిడిల్లో స్కానర్ పెడుతున్నాను. స్కానర్ పెడుతున్నా అంటే ఏంటి అనుకోవచ్చు, బికాజ్ ఈ సోషల్ మీడియాలో ఎవరిని నమ్మలేమబ్బా, అందుకని స్కానర్ పెడుతున్నాను. నా ఫోన్ నెంబర్ కానీ అకౌంట్ డీటెయిల్స్ కానీ ఇచ్చేంత సిచ్యువేషన్లో నేను లేను. సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఓకే, నా సబ్స్క్రైబర్స్ మీద ఉన్న నమ్మకంతోనే నేను స్కానర్ పెడుతున్నాను. సో మీకు స్కానర్లో త్రివేణి మరిశెట్టి అని వస్తుంది, అది నా అకౌంటే. సో మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకేనా? సో ఎవరి వల్ల మీకు ఎంత నచ్చితే అంత ఇవ్వండి, దీంట్లో ఫోర్స్ ఏం లేదు, ఇవ్వాలి అన్న రూల్ ఏం లేదు. మీరు హెల్ప్ చేయగలిగితే ఒక చిన్న ఫ్యామిలీకి సపోర్ట్గా నిలబడతారబ్బా, చాలా చాలా సపోర్ట్గా నిలబడతారు. థ్యాంక్ యూ. స్టోరీలోకి వెళ్దాం. రాది, ఏంటి మామ? రాణా సార్. సార్ అవసరం లేదు, రాణా అని పిలిస్తే చాలు. మన పెళ్లి కంప్లీట్ గా జరిగాక పిలుస్తానులే. సరే, బావ కాళ్ళు కడిగాక పిలవచ్చులే, ఏంటో చెప్పు. యశితితో రాణా సార్ పెళ్లి చేయాలనుకుంటున్నావు కదా? అవును. మరి రాణా సార్కి ఇష్టమో కాదో అడిగావా? నా మాట చిన్న ఎప్పుడు కాదనడు మామా. అలా అని ఇష్టం లేని పెళ్లి చేస్తావా? ఇష్టం లేని పెళ్లి కాదు మామ, యశిత వాడికి తెలుసు, తన వ్యక్తిత్వం కూడా తెలుసు. పెళ్లి చేశాక దాని ప్రేమని పెళ్లి బంధంతో నిలుపుకుంటుంది. మంచి భార్యాభర్తలుగా ఇద్దరు అడుగులు వేస్తారు, ఆ నమ్మకం నాకుంది. ఒకవేళ రానా సార్ వేరే అమ్మాయిని ప్రేమిస్తే ఏం చేస్తావు? నాకు తెలియకుండా చిన్న ఏం చేయడులే. చేసినా ఇన్ని రోజుల్లో నాకు తెలియకుండా ఉంటుందా? అవునులే, నీవి మామూలు కళ్ళు కాదు, డేగ కళ్ళు.
తిట్టావా? పొగిడావా? పొగిడానే అలా అనిపించలేదా? నిన్ను పట్టి పీడిస్తున్నట్టు వినిపించింది. నిజమే కదా అని నవ్వుతాడు కృష్ణ. అతని పొట్టలో ఒకటిస్తుంది రాధిక. వీళ్ళ గోలలో యశోద ఏదో ఆలోచించడం గమనించారు. కానీ ఆమె మనసంతా ఏదో కీడు జరగబోతుంది అన్నట్టు ఆందోళనగా ఉంటుంది. అదేంటో అర్థం కాదు ఆమెకి. ఎందుకంటే గత రాత్రి ఒక పీడకల తనని భయపెట్టింది. రక్తపు మడుగులో రాహుల్ ఏడుస్తూ కాని పరిగెడుతున్నాడు. అది కళ్ళల్లో మెదులుతుంటే ఏదో భయం. అందుకే ఉదయాన్నే రాధిక కోసం ముందు వెనక ఆలోచించకుండా కృష్ణ ఇంటికి వచ్చింది. రాధికని చూసే వరకు ఆమెకు మనసు కుదుట పడలేదు. ఏమనుకోకుండా థ్రోట్ పెయినింగ్ గా ఉంది. అందుకని చెప్పలేకపోతున్నాను. కొంచెం అడ్జస్ట్ అవ్వండి మీరే. ఇంతలో రాధిక తనని ఊపడంతో రాణా గారు అని అనగానే కృష్ణ యశోద వంక చూస్తాడు. ఏంటి నా తమ్ముడు తెగ కలవరిస్తున్నావు? గుర్తొస్తున్నాడా? ఆస్ట్రేలియా పోతావా అని ఆట పట్టిస్తుంది రాధిక. ఆమె మాటలకి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ అయిపోతుంది యశోద. యశి ఏమైంది అని రాధిక కుతపగానే బోరున ఏడ్చేస్తుంది. ఆమె ఏడుపుకి కంగారు పడి ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అని రాధిక అడుగుతుంటే కృష్ణకి కూడా టెన్షన్ గా అనిపిస్తుంది. యశి ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా? చెప్పు అని కృష్ణ కూడా అడుగుతుంటే వెక్కిళ్ళ మధ్య రాణా సార్ అంటుంది. రాణా ఏంటి? ఏమైందో చెప్పవే? నన్ను కంగారు పెట్టకు అని అడుగుతున్న రాధికని ఆపి యశోదకి వాటర్ ఇస్తాడు కృష్ణ. ఒక గుక్క కూడా తాగలేక వెక్కిళ్ళు పెడుతూ రాధికని కరుచుకుంటుంది. ఎంతసేపైనా వెక్కిళ్ళు ఆగవు. రాధికకి ఏం చేయాలో అర్థం కాదు. ముగ్గురు మౌనంలో కొంచెం సమయం గడిచాక యశి అని మెల్లిగా పిలుస్తుంది. హా! ఏమైందిరా? ఎందుకు ఇంత భయపడుతున్నావు? నాతో చెప్తేనే కదా తెలిసేది. కాస్త ఆ భయం పక్కన పెట్టి చెప్పమ్మా. కొంచెం కుదురుకుని యశోద తనకి వచ్చిన కల గురించి చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావే? నిజం మేడం. రాణా సార్ ఏదో ప్రమాదంలో ఉన్నారు. నా మనసుకి ఏదో కీడు జరగబోతుందనిపిస్తుంది. రాధిక, కృష్ణ ఒకరి వెనక ఒకరు చూసుకుంటారు. యశోద భయాన్ని ఈజీగా కొట్టిపారేయలేక కొట్టిపారేయలేదు రాధిక. అక్కడుంది తన తమ్ముడు కాబట్టి. కానీ ప్రస్తుతం యశోదని కూల్ చేయాలని చూడు యశి, నువ్వు చూసి నెల రోజుల పైనే అవుతుంది. అందుకే బెంగ పెట్టుకొని వాడి ఆలోచనలతో గడిపేశావు. అందుకే ఇలాంటి బ్యాడ్ డ్రీమ్ వచ్చింది. వాడు చాలా బాగున్నాడు. కావాలంటే ఇప్పుడే వీడియో కాల్ చేసి వాడితో మాట్లాడతాను. నువ్వే చూడు అని తన మొబైల్ నుండి రానాకి కాల్ చేస్తుంది. ఎర్లీ మార్నింగ్ మోగుతున్న ఫోన్ తనని నిద్ర డిస్టర్బ్ చేయడంతో మత్తుగా కళ్ళు తెరిచి స్క్రీన్ మీద కనిపిస్తున్న రాధిక నెంబర్ చూసి ఈ టైంలో అక్క కాల్ చేసింది. వెంటనే ఫాస్ట్ గా కాల్ లిఫ్ట్ చేసి లేచి కూర్చుంటాడు. హలో అక్క. రాణా గొంతులో కంగారుకి చిన్న డిస్టర్బ్ చేశానా అని అడుగుతున్న రాధిక వాయిస్ నార్మల్ గా ఉండడంతో అదేం లేదు, ఇంత ఎర్లీ మార్నింగ్ కాల్ చేసావు, ఏమైంది? స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అలాగే మీ హెల్ప్ ఖచ్చితంగా కావాలి. హెల్ప్ చేయండి అబ్బా. మీ ఇష్టం.